జై శ్రీరామ్. మన కర్ణాటకం సూర్యనారాయణరావు గారు 78 years old, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. మాకు ఇన్స్పిరేషను. 78 ఏళ్లలో ఈయనకి ఒక టీనేజ్లో ఉండే అంత స్ఫూర్తి ఉంది. మన సనాతన ధర్మం కోసం ఆయన ఎప్పుడూ నిరంతరము చింతనలో ఉంటారు, మాకు ప్రేరణ ఇస్తూ ఉంటారు. అందుకని ఆయన ఇప్పుడు ఒక చిన్న ఆయన టాపిక్ రాసుకున్నారు. సనాతన ధర్మం అన్నది ప్రపంచానికి ఏమిచ్చింది. ఇదేం కొత్త టాపిక్ కాదు, మనందరికీ కూడా ఐడియా ఉంది. కానీ మనం ఇప్పుడు సూర్యనారాయణ గారు మనకి వినిపిస్తారు ఆయన ఐడియాసు. విందాం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్సుమాంజలు. చిన్నపిల్లలందరికీ ఆశీర్వచనాలు, పెద్దలకు నా నమస్సమాంజలు. మనం అందరం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం, నేను సనాతనిస్ట్ని, నేను హిందూ మతాన్ని ఫాలో అవుతాను, సనాతన ధర్మం అన్ని ధర్మాలలో చాలా గొప్పది అని అంటాము. కానీ దానిలో ఉన్న గొప్పతనం గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలిసినా కానీ అన్ని విషయాలు చాలా తెలియదు. సో ఈ విషయంలో కొంత మీకు అవగాహన కల్పించాలని ఏదో నేను తపన పడుతూ నాకు తోచిన విషయంగా నేను రాసుకున్నాను. దయచేసి మీరందరూ దీన్ని కొద్దిగా ఆలకించవలసిన ప్రార్థన. 1. ఓం నమ శివాయ. సనాతన ధర్మం, ఆ హిందూ మతం మానవాళికి, ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చింది అనేది చాలా ప్రశ్న. ఏదన్నా ఇస్తే కదా మనం దాన్ని ఫాలో అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రప్రథమంగా మానవాళికి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ మహాభారతం వంటి ఇతిహాసాలు, అన్నిటికన్నా ముఖ్యమైన శ్రీకృష్ణుడితో చెప్పబడిన భగవద్గీత వరప్రసాదాలుగా లభించాయి. అంతేగాక కాలక్రమేణా ఎందరో కవులు రాసిన సుభాషితాలు, నీతి పద్యాలు, వేమన, దాశరథి, సుమతి లాంటి మహానుభావులు మానవ సత్ప్రవర్తనకు రచించబడినాయి. అంటే కొన్ని పురాణాలు కూడా ఇందులో చెప్పవచ్చును. మనం సనాతన ధర్మం నుంచే హిందూ ధర్మం, దాని ద్వారా బౌద్ధము, జైనము, సిక్ మతములు ఆవిర్భవించాయి. బుద్ధ భగవానుడు ఈ మానవాళికి ఒక మహాపురుషుడు, శాంతి అహింసలను బోధించిన మహానుభావుడు. ఈ సనాతన ధర్మం ద్వారానే మనకు హిందూ మతం ద్వారా లభించాడు. సర్వజన సుఖినో భవంతు అనే సూక్తి మీరందరూ వినే ఉంటారు. ఈ సూక్తి సనాతన ధర్మం నుంచి వచ్చింది. ఇంకా ఈ సనాతన ధర్మం మానవాళికి అపూర్వమైన సంపదనిచ్చింది. ఏమిటి ఆ సంపదన? శిల్పకళ, సంగీత సాహిత్యాలు, వాస్తు శిల్పం, ఖగోళ శాస్త్రం, నాట్యశాస్త్రం, ఆయుర్వేదం, యోగా, జానపద కళలు, యజ్ఞాలు, యాగాలు, పండుగలు, గ్రామదేవతలు, జాతరలు, మానవాళి ఎలా ఉండాలి, పెండ్లిళ్ళు, పేరంటాలు, ఇవి అన్నిటికన్నా ముఖ్యమైనది కుటుంబ వ్యవస్థ. ఈ సంప్రదాయబద్ధమైన పెండ్లి స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే నీతి సూక్తులు మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి. అందువల్ల దైవభక్తి, దేశభక్తి అనేది సనాతన ధర్మం ద్వారానే లభిస్తుంది. అందుచేత ఈ విషయాలందరూ ప్రతి ఒక్కరు మననం చేసుకుని తమ యొక్క ధర్మమును, విధులను నిర్వర్తించవలసిందిగా ప్రార్థన. జై శ్రీరామ్.